మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలోనే పుడదాం అనుకుంటున్నారు చంద్రబాబు గారు. తాజాగా ఆయన ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం, ఆహ్లాదకరమైన అందమైన కొండలే కాదు, మంచి మనసున్న ప్రజలుండే ప్రాంతం. హెలికాప్టర్లు వస్తూ ఆ కొండలు చూస్తుంటే మళ్ళీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని, ఇక్కడే ఉండాలని అనిపించిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పంజంగిలో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడారు. అరక్ కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండు, ఆ రుచిని ప్రపంచానికి పరిచయం చేసేది. నేను ఢిల్లీ వెళ్ళినా, ప్రపంచం నలుమూలల నుంచి నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ చేతులు అరక్ కాఫీ పెడుతున్నా. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతుంది. దీని మీద 2.48 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం చేసి దానికి అవసరమైన ధృవీకరణ ఇప్పించి ఆ ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి చేయాలి. కాఫీ, మిరియాలు, మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ వంటి మెరుగ్గా సాగు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. గిరిజనోత్పత్తుల మార్కెటింగ్ కోసం కొన్ని కేంద్రాలు పెడుతున్నాం. కాఫీ, తేనె, రాగులు లాంటి ఉత్పత్తులను అంతర్జాతీయ విపణలోకి తీసుకెళ్లాలని ప్రైవేట్ వ్యక్తులతో అవగాహన ఒప్పందం చేసుకుంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన, చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు.